ఎందుకని కేవలం మన దేవాలయాలకు మాత్రమే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి? మనం ఇంతమంది సమూహం ఉండి కూడా ఒక్క పురాతన ఆలయాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నాం. ఇది మన చేతకానితనమా లేక నిర్లక్ష్యమా? నేను గత కొన్ని రోజులుగా నందికొట్కూరు నుంచి కర్నూలు వెళ్తున్నప్పుడు జాతీయ రహదారిలో ఎడంవైపు పొలాల్లో ఒక పురాతన ఆలయాన్ని చూసేవాడిని. అసలేంటి ఈ దేవాలయం అని వెళ్లి చూసినప్పుడు అందులో ఒక పురాతన శివలింగం ఉంది, మరియు ఆలయానికి దగ్గరలో ఒక బావి కూడా ఉంది. ఇక్కడ ఒక పురాతన శివలింగాన్ని దర్శించుకున్నాను అని ఆనందపడాలో లేక ఇంకొన్ని రోజుల్లో ఈ ఆలయం శిథిలమైపోతుందని బాధపడాలో తెలియడం లేదు. మహాశివుడు ముందున్న నందిని కూడా పగలగొట్టారు. ఎన్ని రోజులు ఈ ఆలయం గురించి నీకు తెలీదు, కానీ ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. నువ్వు నిజంగా ఈ పురాతన శివాలయం బాగుపడాలని కోరుకుంటే ఈ వీడియోని షేర్ చేయి. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే కారణం ఆ శివయ్య ఆజ్ఞాపించాడు. అన్నా, నా జీవిత లక్ష్యం ఒక్కటే, ప్రతి పురాతన ఆలయంలో దీపం వెలగాలి, తిరిగి ఆలయం పూజలు అందుకోవాలి. దయచేసి నా లక్ష్యాన్ని బ్రతికించండి. మన పేజీని ఫాలో చేసి నాకు తోడుగా నిలబడండి.